వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా, తెలంగాణ డిస్కంల కొత్త రికార్డు. మిస్ వరల్డ్ ఫైనల్ రౌండ్కు చేరుకున్న కన్నడ బ్యూటీ. మేడిగడ్డకు కేంద్ర కమిటీ, నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5వ టెస్ట్, టాస్ గెలిచిన ఇంగ్లాండ్. ఖేలో క్రీడాకారులకు ప్రభుత్వ కొలువులు. ఏపీ తెలంగాణపై బాణుడి ప్రతాపం, పెరిగిన ఉష్ణోగ్రతలు. కేజ్రీవాల్కు షాక్, ఈడీ ఎదుట హాజరు కావాల్సిందే అన్న కోర్టు. వైసీపీకి బిగ్ షాక్, వాసిరెడ్డి పద్మ రాజీనామా. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు. పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్. విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డులు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2 డిస్కంల పరిధిలో మార్చి 6వ తేదీన 2098.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. గత ఏడాది మార్చి 14న 2097.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండేది. బుధవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి కొత్త ప్రభుత్వం గత రికార్డులను అధిగమించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ సంస్థలు దానికి తగిన విధంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. 3 దశాబ్దాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలు భారత్ లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18న ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9న ముగియనున్నాయి. ఈ ఎడిషన్ లో 130 పైగా దేశాల అందాల భామలు పోటీ పడగా భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి ఫైనల్ రౌండ్ కు చేరుకొని టాప్ 20లో నిలిచారు. సినీ శెట్టి సొంత గడ్డపై ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకోవాలని భారతీయులు కోరుకుంటున్నారు. సినీ శెట్టి రేసులో ఉండటంతో మార్చి 9న ముంబైలో జరగనున్న మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పై అందరి దృష్టి ఉంది. ప్రపంచ సుందరి ఫైనల్ పోటీలను రాత్రి 7:30 నుంచి 10:30 వరకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్నారు. 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు కన్నడ బ్యూటీ సినీ శెట్టి కిరీటాన్ని కైవసం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 6 నిపుణుల కమిటీ నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనుంది. ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుపాటు, అన్నారం లీకేజ్ తో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖను విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్ల డిజైన్ల పరిశీలన, నిర్మాణాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ 6 నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర వాటర్ కమిషన్ కు చెందిన చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా, యూసీ విద్యార్థి ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాలు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ బుధవారం హైదరాబాద్ కు చేరుకుంది. 2 రోజుల పాటు డ్యాంలను సందర్శించి డిజైన్లు, నిర్మాణాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన 5వ టెస్ట్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఒలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ ను తీసుకుంది. మరోవైపు టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ 2 మార్పులు చేశాడు. ఈ సిరీస్ లో 2వ టెస్ట్ తో సుదీర్ఘ ప్లాట్ఫామ్ లో అడుగుపెట్టిన రజత్ పటీదార్ అంచనాలను అందుకోలేకపోయాడు. 6 ఇన్నింగ్స్ లో కలిపి 63 పరుగులే చేశాడు. దీంతో చివరి టెస్ట్ కు అతని స్థానంలో దేవదత్ పడిల్కర్ ను తీసుకున్నారు. 4వ టెస్ట్ కు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆర్ అశ్విన్, జానీ బెయిర్స్టో కు ఇది 100వ టెస్ట్ మ్యాచ్. ప్రభుత్వ ఉద్యోగాలకు ఖేలో ఇండియా క్రీడాకారులు ఇకపై అర్హులని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. యువజన, విశ్వవిద్యాలయాల, పారా శీతకాల ఖేలో ఇండియా క్రీడల్లో పతకాలు సాధించిన వారు ఈ ఉద్యోగాలు పొందేందుకు అర్హులని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు, క్రీడలు లాభదాయకం, ఎదుగుదలకు ఉపకరించే వృత్తిగా దోహదపడేందుకు నిబంధనలు మార్చినట్లు మంత్రి వివరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మే నెల చివరి దాకా ఎండలు దంచుకొట్టే అవకాశం ఉందని ఐక్యరాజ్య వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ 3 నెలలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు కానున్నాయని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ వేసవి తాపంపై హెచ్చరికలు జారీ చేసింది. ఎల్నినో ప్రస్తుతం క్రమంగా వీక్ అయిపోతున్నా దాని ప్రభావం మాత్రం ఇంకో 3 నెలల పాటు కొనసాగనుంది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చిక్కులు పెరిగే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 16న హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ 8 సార్లు సమన్లు పంపిన తర్వాత కూడా ఢిల్లీ సీఎం విచారణ కోసం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కాలేదు. దీంతో ఈడీ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. అయితే కేజ్రీవాల్ పై ఈడీ ఇప్పటికే కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్ కు పంపారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తనకు కానీ తన భర్తకు కానీ పోటీ చేసే అవకాశం కల్పించాలన్న అభ్యర్థనను వైసీపీ మన్నించలేదనే మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కార్యకర్తగానే పనిచేస్తానని వాసిరెడ్డి పద్మ లేఖలో పేర్కొన్నారు. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్లా ఒకరిగా పేరుందని ఆమె రాజమండ్రి, నందిగామ, జగ్గయ్యపేటల్లో ఎక్కడో ఒక చోటి నుంచి పోటీ చేయాలనుకున్నారట. కాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్ కు పంపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కోదండరాం, అమీర్ అలీఖాన్లను నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ ను కొట్టిపారేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని ఆదేశించింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని సూచించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని తెలిపింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీకి ఎన్ నవీన్ కుమార్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయించామన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా, తెలంగాణ డిస్కంల కొత్త రికార్డు. మిస్ వరల్డ్ ఫైనల్ రౌండ్ కు చేరుకున్న కన్నడ బ్యూటీ. మేడిగడ్డకు కేంద్ర కమిటీ, నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5వ టెస్ట్, టాస్ గెలిచిన ఇంగ్లాండ్. ఖేలో క్రీడాకారులకు ప్రభుత్వ కొలువులు. ఏపీ తెలంగాణపై బాణుడి ప్రతాపం, పెరిగిన ఉష్ణోగ్రతలు. కేజ్రీవాల్ కు షాక్, ఈడీ ఎదుట హాజరు కావాల్సిందే అన్న కోర్టు. వైసీపీకి బిగ్ షాక్, వాసిరెడ్డి పద్మ రాజీనామా. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు. పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.